స్పాట్లైట్ టీవీ. నమస్కారం, మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. ఈరోజు ప్రధాన వార్తలు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు ధరలు సవరించాయి. తాజా పెంపుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్ ధరలు రూ113 దాటగా డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. పెరిగిన ఇంధన ధరల ప్రభావంతో రవాణా ఛార్జీలు, నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ప్రస్తుతం తిరుపతి ఎయిర్పోర్ట్లో అందుబాటులో ఉన్న శ్రీవాణి దర్శన టికెట్లను ఇకపై మరిన్ని విమానాశ్రయాల్లో కూడా జారీ చేయాలని టీటీడీ నిర్ణయించినట్లు సమాచారం. గన్నవరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం విమానాశ్రయాల్లో కూడా శ్రీవాణి టికెట్లు అందుబాటులోకి తీసుకురావటానికి కసరత్తు జరుగుతోంది. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కల్పించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఎబోలా వైరస్ వ్యాప్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాలైన సూడాన్, ఉగాండా, కాంగో నుంచి వచ్చే ప్రయాణికులకు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారంటైన్ చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రకిట్ల పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసిందన్న ప్రచారాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఖండించారు. యూనిఫాంలు, బ్యాగులు, షూల పంపిణీ నిలిపివేయలేదని, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో సరఫరాలో కేవలం నెల రోజుల ఆలస్యం మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా చిక్యాలలో అత్యధికంగా 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 3 రోజులపాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడదెబ్బ కారణంగా మరణాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని 50,000 రూపాయల నుంచి 4.4 లక్షలకు పెంచినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశంలో బంగారం ధరలు ఈరోజు కూడా భారీగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు 1,45,800 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 1,59,000 రూపాయలకు చేరువైంది. వెండి కిలో ధర సుమారు 2,70,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, డాలర్ మారకం విలువ, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇవే ప్రస్తుతానికి ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. నమస్కారం.